వెల్కమ్ టు విజయ్ టీవీ. తెలంగాణలో కులగణన ప్రక్రియలో యాదవుల జనాభా లెక్కలు బహిర్గతం కావడంతో ఈ విషయాన్ని అభినందిస్తూ హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో యాదవుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించారు. బలహీన వర్గాల హక్కులను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, యాదవ కుల బాంధవులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరికీ సవాల్ విసురుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు మీకు దమ్ముంటే మీ ప్రధానమంత్రిని అడగండి, అందులో ఆ కాలం పెట్టియండి. ఇందులో మేము చేపించిన దానికేమో తప్పుంటే ప్రూఫ్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దేశంలో మొత్తం కులగణాలు కావాలంటే మోడీ రేపు తీసేటువంటి జనాభా లెక్కలలో, ఆ జనాభా లెక్కలలో కులం పేరు రాయించండి. అందులో మీకు దేశమంతా కూడా కులం ఏ కులం ఎంత ఉందో తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి రాబోయే రోజులలో అంజన్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో, ఇక్కడున్నటువంటి యాదవ్ కుటుంబస్తులందరూ కూడా పెద్దల నాయకత్వంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీలో యాదవుల సమావేశం ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా దాంట్లో గౌరవ ముఖ్యమంత్రిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అందరినీ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున మేమందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసి, యాదవులే కాదు అన్ని కులాలు కూడా ఏ కంఠంతో ప్రతి నియోజకవర్గంలో, మా మేడ్చల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కులగణ సర్వేలలో ఎక్కడ తప్పున్నా కాగితం తీసుకొచ్చి చూపించవలసిందిగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి మా పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు రాబోయే రోజులలో ఖచ్చితంగా యాదవుల సత్తా ఏందో చాటడానికి ఈ ప్రాంతంలో పెద్ద సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి ఆ సమావేశంలో యాదవులకు కావాల్సిన ఏంటి అన్ని కూడా తీర్మానాలు ప్రవేశపెట్టుకుంటాం. ఇది కేవలం కులగణాల మీదనే మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా 100% గౌరవ కులగణాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు చేసిందో, మా ప్రభుత్వం చేసిందో చక్కగా చేసిందని చెప్పి తీర్మానం చేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి యాదవ్ సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.